మెగారెంటివి. ఇంటికి ఆడపిల్ల దీపం అంటారు. కానీ ఆ దీపమే ఆరిపోతే, కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నపిల్లలే కళ్ళెదుట కనిపించకుండా పోతుంటే, ఆ కన్నవారి గుండె కోత వర్ణనాతీతం. దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు అక్షరాల ఒక అదృశ్యాల నగరంగా మారుతుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక నగరం గురించి కాదు, ఒక అంతు చిక్కని మిస్టరీ గురించి. దేశ రాజధాని ఢిల్లీ అంటే అధికారానికి కేంద్రం, అభివృద్ధికి చిరునామా. కానీ 2026 ప్రారంభం ఈ మహానగరానికి ఒక చీకటి అధ్యాయాన్ని మిగిల్చింది. కేవలం 15 రోజులు, 800 మంది ఆచూకీ లేదు. అసలు ఈ మనుషులు ఏమైపోతున్నారు? గాలిలో కలిసిపోతున్నారా, లేక ఈ జనారణ్యం వారిని మింగేస్తోందా? జనవరి 1 ప్రపంచమంతా కొత్త ఏడాది సంబరాల్లో ఉంటే, ఢిల్లీ వీధులు మాత్రం ఒక అదృశ్య శత్రువుతో పోరాటం మొదలెట్టాయి. జనవరి 1 నుండి జనవరి 15 మధ్య కాలంలో నమోదైన కేసులు చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టక మానదు. 2026 ప్రారంభం ఢిల్లీకి ఒక పీడ కలలా మారింది. జనవరి 1 నుండి జనవరి 15 మధ్య కేవలం 15 రోజుల్లోనే 800 మందికి పైగా అదృశ్యమయ్యారు. దీని అర్థం సగటున రోజుకు 54 మంది. ఇంకా లోతుగా పరిశీలిస్తే ప్రతి 27 నిమిషాలకు ఒక వ్యక్తి ఈ మహానగరంలో ఆవిరైపోతున్నారు. ఇది కేవలం నంబర్ల ఆట కాదు, ఒక సామాజిక సంక్షోభం. అడవిలో దారి తప్పితే వెతుక్కోవచ్చు, కానీ జనారణ్యంలో మనిషి తప్పిపోతే ఆ ఆచూకీ అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోతుంది. అవును, అడవిలో క్రూర మృగాలు ఉంటాయి, కానీ ఈ కాంక్రీట్ జంగిల్లో అంతకంటే భయంకరమైన పరిస్థితులు మనుషులను మాయం చేస్తున్నాయి. ఒక వ్యక్తి అదృశ్యమవడం అంటే అది కేవలం ఒక నంబర్ మాత్రమే కాదు, ఒక కుటుంబం చిన్నాభిన్నం అవ్వడం. ఈ 800 మందిలో చదువుకునే విద్యార్థులు ఉన్నారు, రెక్కాడితే గాని డొక్కాడని కూలీలు ఉన్నారు, ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, ఢిల్లీలోని రద్దీగా ఉండే మెట్రో స్టేషన్లు, బస్టాండ్లు, చివరకు సీసీటీవీ కెమెరాల నీడలో కూడా మనుషులు మాయమైపోతున్నారు. పోలీసులు రికార్డులు తిరిగేస్తున్నారు, కానీ ఆధారాలు దొరకడం లేదు. 27 నిమిషాలకు ఒకరు మాయమైపోతున్నారంటే మనం ఈ వార్త చదివేలోపే మరొకరు ఈ నగరపు పొరల్లో కలిసిపోతున్నారని అర్థం. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు, కానీ ఇక్కడ దీపం వెలుగుతుండగానే ఇల్లు గుల్లవుతుంది, మనుషులు మాయమైపోతున్నారు. ఇది కేవలం ఒక నేరపూరిత కోణం మాత్రమే కాదు, ఒక పెను సామాజిక సంక్షోభం. ఢిల్లీ లాంటి మహానగరంలో మనుషులు అదృశ్యం కావడానికి ప్రధానంగా 3 అంశాలు కనిపిస్తున్నాయి. ఉపాధి కోసం వచ్చే వేలాది మందికి ఈ నగరం కొత్త. సరైన అడ్రస్ లేకపోవడం, భాషా సమస్యలు వారిని సులభంగా బాధితులను చేస్తున్నాయి. సైబర్ క్రైమ్స్, హనీ ట్రాప్స్ వంటి ఆధునిక నేరాలు అమాయకులను ముగ్గులోకి దించి ఎక్కడో మారుమూల ప్రాంతాలకు తరలిస్తున్నాయి. పక్కవాడికి ఏమైతే నాకేంటి అనే మెట్రో కల్చర్ వల్ల కళ్ల ముందే ఒక అన్యాయం జరుగుతున్నా ఎవరూ స్పందించడం లేదు. దేశ రాజధానిలో ప్రతి అడుగులోనూ పోలీసులు ఉంటారు, వేల సంఖ్యలో కెమెరాలు నిఘా కాస్తుంటాయి. మరి 15 రోజుల్లో 800 మంది ఎలా మాయమయ్యారు? పోలీసు యంత్రాంగంపై ఒత్తిడి పెరుగుతుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఒక ఎత్తైతే వారిని వెతకడం మరో ఎత్తు. చాలా సందర్భాల్లో మిస్సింగ్ కేసులు కిడ్నాప్గా మారేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. మానవ అక్రమ రవాణా ముఠాలు ఈ అదృశ్యాల వెనుక ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు సాగుతున్న ఫలితాలు మాత్రం శూన్యం. కాపాడాల్సిన కన్నులే నిద్రపోతే, వెతకాల్సిన చేతులే వణికిపోతే ఇక సామాన్యుడికి దిక్కెవరు? ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే ఢిల్లీ క్రైమ్ క్యాపిటల్గా మాత్రమే కాదు, మిస్సింగ్ క్యాపిటల్గా కూడా మారిపోయే ప్రమాదం ఉంది. 27 నిమిషాల సమయం అనేది ఒక వ్యక్తి కాఫీ తాగేంత సమయం. ఆలోపే ఒక నిండు జీవితం మాయమైపోతుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను బయటకు పంపాలంటే భయపడుతున్నారు. భార్య భర్త కోసం, భర్త భార్య కోసం ఇంటి గుమ్మం దగ్గర కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కేవలం ఢిల్లీ సమస్య మాత్రమే కాదు, వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపే ఒక ప్రమాద ఘంటిక.
ఢిల్లీ భౌగోళిక పరిస్థితులు ఈ అదృశ్యాల వెనుక ఉన్న ఆర్థిక కోణాన్ని స్పష్టం చేస్తున్నాయి. సౌత్ ఢిల్లీ లేదా ల్యూటెన్స్ ఢిల్లీ వంటి సంపన్న ప్రాంతాల కంటే ఉత్తర మరియు ఈశాన్య జిల్లాలు ఈ సమస్యతో తీవ్రంగా సతమతమవుతున్నాయి. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుండి వచ్చే కుటుంబాలు ఇక్కడ దట్టమైన అనధికారిక స్థావరాల్లో నివసిస్తున్నారు. తల్లిదండ్రులు ఇద్దరు కూలి పనులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండటంతో పిల్లల భద్రత గాలిలో దీపమవుతుంది. ఢిల్లీ ఒక రవాణా కేంద్రం కావడం వల్ల అపహరణకు గురైన వారిని క్షణాల్లో నగరం దాటించే అవకాశం నేరగాళ్లకు చిక్కుతోంది. అదృశ్యమవుతున్న వారిలో అత్యధికులు బాలికలు మరియు యుక్త వయసులో ఉన్న యువతులు. ఇది సమాజంలో వేళ్లూనుకున్న లింగ వివక్షను మరియు భద్రతా లోపాలను ఎత్తి చూపుతోంది. వెట్టి చాకిరీ, గృహహింస లేదా అంతకంటే దారుణమైన నేరాల కోసం బాలికలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. పెరిగిపోతున్న ఇంటి కట్టుబాట్లు, చలనశీలతపై ఆంక్షలు యువతుల్లో ఒక రకమైన అభద్రతా భావాన్ని కలిగిస్తున్నాయి. అన్ని అదృశ్యాలు కిడ్నాపులే కావు. చాలా సందర్భాల్లో పిల్లలు తమంతట తామే ఇళ్లు వదిలి వెళ్తున్నారు. దీనికి ప్రధాన కారణాలు విద్యాపరమైన ఒత్తిడి, మార్కులు తక్కువ వస్తే ఏమంటారు అన్న భయం, కుటుంబ కలహాలు, ఇంట్లో ప్రశాంతత లేకపోవడం, చిన్న తప్పు చేసినా తీవ్రంగా దండిస్తారనే ఆందోళన, గోడ మీద బొమ్మ గీస్తేనే కోప్పడే కాలమిది. మరి గుండె మీద గాయమైతే ఆ చిన్నారి ప్రాణం ఎక్కడికి పోతుంది? ప్రభుత్వం ముఖ గుర్తింపు, డిజిటల్ ట్రాకింగ్ వంటి సాంకేతికతలను వాడుతుంది. కానీ అల్గారిథమ్స్ మనిషి ఇచ్చే భరోసాను ఇవ్వలేవు. రికవరీ అయిన తర్వాత వారిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి కౌన్సిలింగు, మానసిక మద్దతు కరువవుతున్నాయి. కేసు క్లోజ్ అవ్వడం అంటే సమస్య తీరినట్లు కాదు. చెట్టు ముదిరితే వంగుతుంది, కానీ పచ్చి కొమ్మ విరిగితే చిగురించదు. మన పిల్లలు మన కళ్ళ ముందే అదృశ్యమవుతుంటే మనం నిర్మించుకుంటున్న ఈ స్మార్ట్ సిటీలు ఎవరి కోసం? ఢిల్లీలో జరుగుతున్న ఈ అదృశ్యాలు కేవలం పోలీసు రిపోర్టులకు పరిమితం కాకూడదు. గణాంకాలు అబద్ధం చెప్పవు, కానీ ఆ గణాంకాల వెనుక ఉన్న బాధను మాటల్లో వివరించలేం. 15 రోజులు 800 మంది. ఈ లెక్కలు పెరగకూడదంటే కేవలం చట్టాలే కాదు, సామాజిక స్పృహ కూడా పెరగాలి. రోడ్డు మీద ఎవరో ఒకరు ఇబ్బందులు ఉంటే అది మన సమస్య కాదు అనుకోవడం వల్లే నేడు ప్రతి 27 నిమిషములకు ఒకరు మాయమవుతున్నారు. ఈ రోజు అదృశ్యమైన ఆ 800 మందిలో మన వారు ఎవరూ లేకపోవచ్చు, కానీ రేపు ఈ జనారణ్యంలో మనం కూడా ఒక నంబర్ కాకూడదని కోరుకుందాం.